డీటెయిల్ చూస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో ట్రయల్ అండ్ కోర్టులోనే బెయిల్కి అప్పీల్ చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు ఏమైతే వచ్చిన ఊరటించిందని చెప్పుకోవచ్చు. అంటే అరెస్టు అక్రమ ఉందని చెప్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ట్రయల్ కోర్టులో ఏమైతే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతుందో అది కేసు కొనసాగుతుందో మీరు అక్కడే కూడా మేము ఇన్వెస్టిగేషన్ సహకరిస్తాం కాబట్టి కూడా మరోసారి ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు వెళ్ళమంది కాబట్టి ఖచ్చితంగా ట్రయల్ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తారు. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే కవితకు ఈ జడ్జిమెంట్ అనేది ఓవర్టీచ్ అని చెప్పుకోవచ్చు. స్వాతి, అలాగే ఇన్నారెడ్డి చెప్పండి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అలాగే క్వాష్ చేయాలని అయితే కవిత పిటిషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు? స్వాతి, ఇన్నారెడ్డి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అలాగే క్వాష్ చేయాలని అయితే కవిత పిటిషన్ చేశారు. దీనిపైన ఏమంటారు? అంటే యాక్చువల్ గా కావచ్చు, బెయిల్ సంబంధించి కావచ్చు, ఏదైనా సరే మీరు ట్రయల్ కోర్టు చేసుకుని అంటే వీళ్ళు తనను నిందితులుగా ఇంప్లీట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ కస్టడీలో విచారణ కొనసాగుతుంది కాబట్టి తన మీద పెట్టిన ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఆపివేయాలని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బెయిల్ సంబంధించి రెండు విషయాల్లో కూడా ఖచ్చితంగా ట్రయల్ కోర్టుతో మీకు కోర్టు తెలపండి, ట్రయల్ కోర్టు తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో మరి మరోసారి ప్రేయర్ చేశారు. అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా పెట్టిన ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కావచ్చు, తర్వాత బెయిల్ కావచ్చు, రెండు విషయాల్లో సుప్రీంకోర్టు అంటే అరెస్ట్ రిమాండ్ అంటే టోటల్ గా తన పట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టివ్ చేస్తున్న ప్రతి విషయం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో తమకు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పిన సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉంది కాబట్టి ట్రయల్ కోర్టులో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ట్రయల్ కోర్టు అంటే మీరు ఇమీడియట్ గా ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీరు ఒబే చేయవచ్చని చెప్పిన నేపథ్యం మనం చూడవచ్చు. ఓవరాల్ కేసు అంటే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా విచారణకు సహకరిస్తాము. గతంలో కూడా తమ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఇచ్చాము. ఫర్దర్ ఎంక్వైరీ కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్తున్న నేపథ్యంలో ట్రయల్ కోర్టు వెళ్ళొచ్చని చెప్పింది కాబట్టి ట్రయల్ కోర్టులో మరి ఈ క్రిమినల్ ప్రొసీడింగ్ సంబంధించి కావచ్చు, బెయిల్ సంబంధించి కావచ్చు, అక్కడే మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తామని. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.